రైలు కనుక తీసుకుంటే కొత్తదైతే 172 ఉంటుంది. మీరు సెకండ్ హ్యాండ్ రైలు వాడేటప్పుడు దాని యొక్క హైట్ 163 ఉంటేనే వేయాలి. 163 కంటే తక్కువ ఉన్నదనుకోండి మీరు ఆ రైలుని లైన్లో వాడరు. నెక్స్ట్ మనకి 52 kg రైలు సెక్షన్ ఉందనుకోండి. 52 kg రైలు సెక్షన్ యొక్క హైట్ ఎంతయ్యా? 156. దీని యొక్క హైట్ ఎంత ఉండాలంటే 150 mm ఉండాలి. 150 mm కంటే తక్కువ ఉందనుకోండి హైట్, దాన్ని మనం సెకండ్ హ్యాండ్ రైలు మనం లైన్లో వాడుకోవాలి. ఇప్పుడు మన 90R అయితే మనకి ప్రెజెంట్ 90R అయితే ఎక్కడ మనం వాడడం లేదు కాబట్టి ఇక్కడ 90R గురించి నేను చెప్పను. 90R అనేది ఇప్పుడు ప్రెజెంట్ వాడుకలు ఎక్కడ లేదు కాబట్టి దాని గురించి ఇక్కడ మనకి అవసరం లేదు. అలాగే హైట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ రైలు విడ్త్ చూద్దాం. హెడ్ విడ్త్. అదే ఓల్డ్ రైలు హెడ్ విడ్త్ చూడాలి. ఇప్పుడు 60 kg రైలు యొక్క న్యూ రైలు హెడ్ విడ్త్ ఎంత? 60 kgది. కొత్త రైలు యొక్క హెడ్ విడ్త్ ఎంత? హెడ్ విడ్త్ 170. 170 ఎందుకు ఉంది? 74.3 or 72 అంతేనా? 74.3 72 అంతే సార్. 74.3 అండి. 74.3. అదే కనుక మనకి ఓల్డ్ రైలు మాత్రం హెడ్ విడ్త్ 66 కంటే తక్కువ ఉండకూడదు. 66 కంటే తక్కువ ఉండకూడదు హెడ్ విడ్త్. హెడ్ యొక్క విడ్త్. అదే 52 kg రైలు హెడ్ విడ్త్ ఎంత? 67. దేని యొక్క హెడ్ విడ్త్ 67. ఇది ఎంత వరకు ఉండొచ్చు అంటే 61 వరకు ఉండొచ్చు. అంతకంటే తక్కువ హైట్ కనుక ఉంటే సెకండ్ హ్యాండ్ రైలు మన లైన్లో వాడకూడదు. సో మీరు సెకండ్ హ్యాండ్ రైల్ని చూస్ చేసుకునేటప్పుడు ఇవి పాటించాలి. వాటి యొక్క హైట్లు ఎంత ఉన్నాయి, మీరు ఈ లిమిట్స్లో ఉన్నాయా లేదా మీరు చూసుకోవాలి. ఇవి చూడాలి, హెడ్ విడ్త్లు కూడా చూసుకోవాలన్నమాట. హెడ్ విడ్త్లు చెక్ చేసుకోవాలి. ఈ రకంగా మనం ముందుగా చెక్ చేసుకోవాలి. వెన్ ఎవర్ యూ యూజ్ ఓల్డ్ రైల్, ఇట్ మీన్స్ ఓల్డ్ రైల్ మీన్స్ సెకండ్ హ్యాండ్ రైల్ కనుక మీరు లైన్లో వాడాలనుకుంటే మీరు కంపల్సరీగా గమనించాల్సినవి ఏంటి? మీరు ESFD టెస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ హ్యాండ్ రైలు లైన్లో వేయాలి. ESFD టెస్ట్ చెక్ చేయకుండా సెకండ్ హ్యాండ్ రైలు లైన్లో వేయకూడదు. సెకండ్ హ్యాండ్ రైలు ESFD టెస్ట్ చెక్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం వాటి యొక్క హైట్లు, వాటి యొక్క హెడ్ విడ్త్లు చూసుకోవాలి. చూసుకొని ఆ లిమిట్స్లో ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి? లైన్లో వేయాలి. అలాగే మనం ఏం చేయాలి? పాత రైలు మనం చూసుకునేటప్పుడు ఏం చేయాలి? మళ్ళా హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హోల్స్ ఉన్నాయా అవన్నీ మనం చూసుకోవాలి. ఆ హోల్స్ అనేవి హీట్ ఎఫెక్టెడ్ జోన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. హీట్ ఎఫెక్టెడ్ జోన్లో కనుక ఉంటే దగ్గరగా ఉంటే తీసేయాలి. లేదు అంటే ఏం చేయాలి? దాన్ని ఉంచుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇది ఒక రైలు ఉందనుకుందాం. సెకండ్ హ్యాండ్ రైలు ఉంది లైన్లో. ఇక్కడ ఒక హోల్ ఉంది, తర్వాత ఇక్కడ వెల్డింగ్ ఉంది, ఈ చివరన వెల్డింగ్ ఉంది, ఇలా ముక్క ఉంది, ఇక్కడ ఇది వెల్డింగ్. ఆల్రెడీగా 80 వెల్డింగ్ ఉంది, ఇక్కడ వెల్డింగ్ చేసిన ముక్క ఉంది. బయట పడేశారు, ఇక్కడ కట్ చేశారు. ఇది మనం బయటని ఉంది అంటే ఎప్పుడో వాడిన రైలు పక్కన పెట్టిస్తాం. సెకండ్ హ్యాండ్ రైలు అంటే లైన్లో తీసి ఇక్కడ ఎక్కడ ముక్క పడేశారు. ఇది వెల్డింగ్ అయింది, ఇక్కడ ఒక వెల్డింగ్ ఉంది, ఈ తర్వాత చిన్న ముక్క ఉంది, ఇక్కడ ఇది హోల్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ ముక్కని ఇక్కడ వేయాలనుకున్నాను. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 6.5 MHz కావాలి. ఇది అంతా 6.5 కంటే ఎక్కువ ఉంది. మొత్తం మీద నేను ఈ రైల్లో వాడాలి అనుకుంటే ముందుగా నేను ఏం చేయాలి? లైన్లో వేసే ముందు ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఎక్కడైనా ఉందని చూసుకోవాలి. ఈ లైన్లో ఎక్కడైనా సరే ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఏమైనా ఉందా అని చూడాలన్నమాట. తర్వాత 80 వెల్డింగ్ ఉంది కదా, 80 వెల్డింగ్ ఉంది. అయితే ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఎప్పుడైతే ఇక్కడ మనకి మధ్యలో ఎక్కడ లేదు అనుకుంటే అప్పుడు ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ 80 వెల్డింగ్ ఉంది, చివరిని వెల్డింగ్ ఉంది. ఎప్పుడైనా సరే వెల్డింగ్ మనం చేసేటప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది రైలుకి అటు ఇటు కొంత కెమికల్ రియాక్షన్ అనేది జరగడం వల్ల అది పెలిసి పారిపోద్ది అనమాట. అది ఏమవుతుందంటే దాంట్లో పటుత్వం అనేది తగ్గిపోద్ది. కాబట్టి దానికి ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే మళ్ళీ లైన్లో వాడాలి అంటే
మళ్ళా ఆల్రెడీగా ఇక్కడ వెల్డింగ్ చేసి ఉంది. ఆ వెల్డింగ్ చేసిన వెల్డింగ్ ఎప్పుడైతే ఏటీ వెల్డింగ్ చేసిన ముక్క ఉందో ఆ ముక్కకి ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు చేసింది కదా వెల్డింగ్. ఆ హీట్ ఎఫెక్టెడ్ జోన్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ రైల్ అనేది కెమికల్ కాంపోజిషన్ అనేది కొంత మారిపోయి ఆల్రెడీగా ప్రాబ్లం అయి ఉంటుంది అనమాట. దీన్ని మనం కరెక్ట్ గా వెల్డింగ్ వెల్డింగ్ దగ్గరికి కట్ చేసేసి మనం మళ్ళా దీన్ని వెల్డింగ్ హీట్ చేసామనుకోండి, వెల్డింగ్ చేసి హీట్ చేస్తాం కదా, మళ్ళీ చేసేటప్పుడు ఇక్కడ చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది ఉంటుంది అనమాట. HAZ అంటాం అనమాట, హీట్ ఎఫెక్టెడ్ జోన్. ఈ హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది మనకి వెల్డ్ ఎక్కడైతే ఉందో వెల్డ్ సెంటర్ నుంచి ఇటువైపు 150 mm, అలాగే అటువైపు 150 mm వరకు కూడా హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది ఉంటుంది. ఏటీ వెల్డింగ్ కి ఏముంటుంది, వెల్డ్ సెంటర్ నుంచి ఇటువైపు 150 mm, ఇటువైపు 150 mm హీట్ ఎఫెక్టెడ్ జోన్ కింద ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే రైలు మార్చేటప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ది వెల్డ్ ఉంది కదా, ఆల్రెడీ పాత రైలు కదా ఇది, ఈ సెంటర్ ఆఫ్ ది వెల్డ్ నుంచి ఇటువైపు మినిమం 150 mm మొక్క మీరు కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేసి అది తీసేయాలి. 150 mm మొక్క కట్ చేసి తీసేయాలి. తీసిన తర్వాత ఒకవేళ ఈ హోల్ కనుక ఈ కట్ చేసిన రైలు ఎండకి హోల్ అనేది 40 mm లెస్ దాన్ 40 mm ఉందనుకోండి, అంటే 40 mm లోపు కనుక ఈ కట్ చేసిన మొక్కకి దగ్గరలో ఉందనుకోండి, అంటే ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడికి కట్ చేసి మొక్కను తీస్తాం. హీట్ ఎఫెక్టెడ్ జోన్ మొక్క 150 mm సెంటర్ నుంచి కట్ చేసాం, మొక్క పోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ హోల్ అనేది ఈ రైలు ఎండకి ఈ హోల్ అనేది 40 mm లోపు కనుక వస్తుంది అనుకుంటే హోల్ను కూడా ఎలిమినేట్ చేయాలి, హోల్ను కూడా తీసేయాలి. 40 mm లోపు కనుక వస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 40 mm కంటే తక్కువ ఉంటే ఈ హోల్ను కూడా తీసేయాలన్నమాట. అప్పుడు తీసేయాలంటే అప్పుడు ఏమవుతుంది, ఈ హోల్ కూడా పోతే అప్పుడు ఈ రైలు ముక్క ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ రైలు ముక్కని మనం ఏం చేస్తాము, లైన్లో వేస్తాం. ఇప్పుడు ఈ రైలు ముక్కను మనం లైన్లో వేస్తాము. 6.5 meters మనం కట్ చేసుకుంటాం. 6.5 meters ముక్క మనం అప్పుడు సరిపోద్ది, ఓకే కరెక్ట్గా నాకు సరిపోయింది అనుకుంటే అప్పుడు 6.5 meter ముక్క తీసుకొని నేను లైన్లో వేసుకొని అప్పుడు నేను వెల్డింగ్ లైన్ చేసుకుంటాను. ఇది సెకండ్ హ్యాండ్ రైలు కనుక మీరు ఉపయోగించేటం. ఓకే, నెక్స్ట్ మనకి ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉందనుకోండి. మనకి ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉంది. అప్పుడు ఫ్లాష్ బట్ వెల్డింగ్ అయితే మనకి హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది ఫ్లాష్ బట్, ఫర్ సపోజ్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, ఇది ఫ్లాష్ బట్ వెల్డింగ్ అనుకోండి. ఈ ఫ్లాష్ బట్ వెల్డింగ్ అయితే మాత్రం హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది ఏటీ వెల్డింగ్ అయితే అని చెప్పాను, హీట్ ఎఫెక్టెడ్ జోన్ 150 mm బోత్ సైడ్. అదే కనుక ఫ్లాష్ బట్ వెల్డింగ్ అయింది అనుకోండి, దానికి హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఎంత వరకు ఉంటుందంటే 85 mm బోత్ సైడ్. 85 mm బోత్ సైడ్స్. ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు, ఫ్లాష్ బట్ వెల్డింగ్ నుంచి ఇటువైపు 85 mm కట్ చేసేయాలి. కట్ చేసి అప్పుడు ఈ ముక్కను తీసేయాలి. తీసేసిన తర్వాత మాత్రమే మధ్యలో రైలు ఎంత ఉందో ఆ రైలు మనం కొలుచుకొని మనకు సరిపోయినంత రైలు ఉంటుందా లేదని ముందుగా ఇవన్నీ కొలతలు వేసుకోవాలి. కట్ చేసి మన తర్వాత మనం కొలుచుకోవడం కాదు, ముందు కొలిచినప్పుడే ముందు అక్కడి నుంచి అక్కడ పట్టుకుంటాం. అక్కడేంటి ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉంది, అది కట్ అయిపోతే ఎంత ముక్క వస్తుంది. ఇక్కడ అక్కడ ఏటీ వెల్డింగ్ ఉంది, ఆ ఏటీ వెల్డింగ్ కట్ అయిపోతే ఎంత వస్తుంది. ఏటీ వెల్డింగ్ కి హోల్ దగ్గరలో ఉందా లేదా, 40 mm లోపు ఉంటే ఆ హోల్ ఎలిమినేట్ చేయాలి. హోల్ ఎలిమినేట్ చేస్తే అక్కడికి ఎంత ముక్క వచ్చింది, ఇక్కడికి ఎంత ముక్క వచ్చింది, అవన్నీ మొత్తం లైన్లో మొత్తం అన్ని కూడా రైలు దగ్గర ఉన్న అన్ని చూసుకొని మనకి కావాల్సినంత అవన్నీ తీసేయగా మనకు కావాల్సినంత ముక్క మనకు అక్కడ మిగులుతుందా లేదా అని ముందుగా మీరు ఎస్టిమేషన్ చేసుకొని అప్పుడు కటింగ్ లైన్ పెట్టుకోవాలి. అంతే తప్ప అక్కడ ఉంది అక్కడ తీసి ఇక్కడ ఉంది ఇక్కడ తీసి తర్వాత కొలుచుకుంటే కుదరదు. ముందుగా
ఇక సెకండ్ హ్యాండ్ రైలు ఎక్కడైతే కనబడితే అక్కడికి వెళ్ళాలి, టేప్తో కొలాలి. ఈ ముక్క మనకి ఇంత ముక్క కావాలి, ఇది ఇంత ముక్క ఉంది, ఇక్కడ ఈ ముక్క అక్కడ ఆ ముక్క ఇది తీసేస్తే మిగిలిన ముక్క మనకు సరిపోతుందా లేదా అని చూసుకున్న తర్వాత మీరు కటింగ్లు వేసి మీరు ఆ ముక్కని లైన్లో పెట్టుకోవాలి. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్ని కన్సిడర్ చేయాలి. మనం ఎప్పుడైతే రైలు సెకండ్ హ్యాండ్ రైలు కనుక మీరు మార్చినప్పుడు హీట్ ఎఫెక్టెడ్ జోను మీరు చూసుకోవాలి. మనకి కొత్త రైలు మార్చేటప్పుడు కూడా మనకు కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా ముక్క మిగిలిపోయింది అనుకోండి, టీఆర్ఆర్ ముక్క ఏదో మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు మార్చేటప్పుడు కూడా మనం చూసుకోవాలా. జనరల్గా 13 మీటర్ 30 ఇప్పుడు మనకి వెల్డింగ్ నిమిత్తం ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ పర్పస్లో మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తారంటే రైల్స్ పంపిస్తారు. స్టాండర్డ్ రైల్స్ అంటే 13 మీటర్ రైలు ఎంత ఉన్నటువంటి రైలు ముక్కలు మనకి పంపిస్తారు మెయింటెనెన్స్ పర్పస్. అంటే కట్ రైల్స్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే రైలు ముక్కలు మార్చడానికి వాటికి మెయింటెనెన్స్ పర్పస్ 13 మీటర్ స్టాండర్డ్ రైలు మనకు పంపిస్తారు మెయింటెనెన్స్ పర్పస్లో. వాటికి ఫ్లాష్ బట్టలు ఏ ఉండవు. ఫర్ సపోజ్ టీఆర్ఆర్ వర్క్లో ఎక్కడొక్కడ ఒక ముక్క మిగిలింది, ఒక 20 మీటర్ ముక్క ఎక్కడో మిగిలింది టీఆర్ఆర్ వర్క్లో, అది పక్కకు తీసేస్తాం. తీసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ కొత్త రైలే కదరా మొన్నే కదా వేసాము, మొన్నే కదా మనం టీఆర్ఆర్లో ముక్క మిగిలిందే కదా బయటకు తీసాము అంటే ఇంజనరల్ మనం ఏం చేస్తాం, ఇది ఒక 20 ఆర్పి. 20 ఆర్పి అంటే 20 × 13 అంటే 260 మీటర్ల ముక్క. టీఆర్ఆర్ వర్క్ చేసుకొని వచ్చాం, రైలు వేసి ఇక్కడ ఎక్కడ ఒక ముక్క మిగిలింది, ఒక 20 మీటర్ ముక్క మిగిలింది అంట. లేదు 20 మీటర్ ముక్క కాకపోతే ఫర్ సపోజ్ 7 మీటర్ ముక్క మిగిలింది అనుకో, ఇక్కడ 7 మీటర్ ఈ ముక్క ఏం చేస్తాం, కట్ చేసి అక్కడ పరిచేస్తాం అన్నమాట. మాకు రైలు మార్చేట కొత్త రైలు కావాలి కాబట్టి ఈ రైలు ముక్కలు మనం ఎత్తుకున్న తర్వాత 6.5 మీటర్లు కావాలరా ముక్క అంటే సార్ ఇక్కడ 7 మీటర్లు ఉంది సార్, ఓకే 7 మీటర్ల ముక్క ఉందా సరిపోతుందా, కొత్త రైలు కదా ఇంక మనం చూడక్కర్లేదు ఏసీ అంటారు అనమాట. అప్పుడు ఒక్కోసారి మనం చెప్పలేము ఏ ఎండ్లో వస్తుందో ఎక్కడ వస్తుందో. ఇంజనీరింగ్ ఇప్పుడు ఏంటంటే 20 ఆర్పీకి 2 వెల్లు వస్తున్నాయి, ఫ్లాష్ బట్ వెల్లు 2 వెల్లు వస్తున్నాయి, మధ్యలో వస్తున్నాయి అవి. ఒక్కొక్క కంపెనీ కూడా ఏం చేస్తారంటే ఆ చివరినో లేదా ఈ చివరినో దగ్గరలో ఇస్తాడు. వాడు ఎక్కడ ఫ్లాష్ బట్ వెల్డింగ్ అనేది ఇస్తున్నాడు అనేది మనకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ప్రెజెంట్. కాబట్టి వాడు ముక్కు తీసి పక్కన ఎక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఒక ఫ్లాష్ బట్ వెల్డ్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చిన ఫ్లాష్ బట్ వెల్డ్ అయితే అంతవరకు మనం పోల్చలేకపోతున్నాం. అది చాలా నిశ్చితంగా పరిశీలిస్తేనే మనకి ఫ్లాష్ బట్ వెల్డింగ్ కనబడుతుంది, లేకపోతే కనబడదు. దానికి ఒక బ్లాక్ పెయింట్ వేస్తున్నారు కదా, బ్లాక్ పెయింట్ వేసినప్పుడు అసలు కనబడదు. మనోడు ఏం చేస్తాడు, ట్రాలీ మ్యాన్ పంపిస్తాడు, ట్రాలీ మ్యాన్ వెళ్ళి కొలిసాయి అంటాడు. మనోడు ఇక్కడ స్టేషన్లోనే కూర్చుంటాడు. ఆడు ట్రాలీ మ్యాన్ కరెక్ట్ అయినడైతే పర్లేదు, ఇదే మన గౌరీ శంకర్ లాంటి అయితే పర్లేదు. 26 మీటర్ మౌలాలీలో 26 మీటర్ కూడా మనకి ఫ్లాష్ బ్యాక్ ఇచ్చారు సార్ మాకు. నీకు మౌలాలీలో తయారైంది అయితే 26 వస్తుంది, మౌలాలీలో కాదు, నేను డైరెక్ట్ ప్లాంట్ నుంచి వచ్చేది. ఫ్లాష్ బట్ ఒకలాగా వస్తుంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయలేము, ఫలానా ఇంతలు ఎంతని మనం చెప్పలేము. అయితే ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్ అనేది ఇక్కడ ఉంటుంది, మనకి మౌలాలీలో ఉంది. అక్కడి నుంచి అయితే మాత్రం ఏం చేస్తున్నాడు, 13 మీటర్ల ప్యానల్ ఉంటే దానికి వెల్డింగ్ చేస్తుంది, 26 మీటర్ల ప్యానల్ ఉంటే దానికి వెల్డింగ్ అవుతుంది. 26 మీటర్లకు ఒక ప్యానల్ ఒక ఫ్లాష్ బట్ వస్తుంది, 13 మీటర్లకు ఒక ఫ్లాష్ బట్ వస్తుంది, లేదంటే 39 మీటర్. అంటే వాడికి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ప్యానల్స్ ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్లో ప్యానల్స్ని బట్టి అక్కడ ఫ్లాష్ బట్ వెల్డింగ్ వస్తుంది. ఫర్ సపోజ్ స్టీల్ ప్లాంట్ నుంచి 26 మీటర్ ప్యానల్ పంపించారనుకోండి, మీకు 26 మీటర్ ప్యానల్ పంపిస్తారంటే మీరు ఫ్లాష్ బట్ వెల్డింగ్ చేసుకోండి అని అనుకోండి. 26 మీటర్స్ అయితే 26 మీటర్స్కి ఒక ఫ్లాష్ బట్ వెల్డ్ వస్తుంది. అదే వెల్డింగ్ స్టీల్ ప్లాంట్ వాడు 39 మీటర్ల ప్యానల్ పంపించనుకోండి, అప్పుడు 39 మీటర్లకి ఒక ఫ్లాష్ బట్ వస్తుంది. ఏది ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్లో చేసేది, మౌలాలీలో చేసేది. అయితే మనకి డైరెక్ట్గా ప్యానల్ అనేది డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేది. స్టీల్ ప్లాంట్లో అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే చేస్తుంటారో స్టీలు రైల్స్, ఇక్కడ కూడా ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్ అక్కడ ఉంటుంది అనమాట. వాడు ఫ్లాష్ బట్ చేసుకొని పంపించేస్తారు అనమాట. సో అటువంటిప్పుడు మనం చెప్పలేము అనమాట. సో అలాంటి ఏం చేస్తాం, ఇక్కడ మనకు 6.5 కావాలి కదా, ఇక్కడ ఆల్రెడీ ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉంది, బ్లాక్ పెయింట్ వేసి ఉంచాం మనం, వెబ్లోను ప్లాంట్ వేసేస్తాం, తీసి మొక్క ఉంది కదా. మనం ఏం చేస్తాం, మనం జేఈఓ ఎస్హెచ్ఓ లేకపోతే ఎవరో ఒకరు ఏం చేస్తారు, మనకి రేపు బాబు ముందుని వెళ్ళి తాలిబాన్ వెళ్ళి కొలుసుకొని వచ్చామా ఎంత మనకి 6.5 మీటర్స్ కావాలి, మనం ముక్క ఉంది కదా 7 మీటర్లు ఎంతో ముక్క 8 మీటర్లు పక్కన పడిచేట్టున్నాం కదా చూడరా అక్కడే అంటారు అనమాట.
ట్రాలీ మ్యాన్లతో వెళ్ళి కొలిచేస్తారు. కానీ అవన్నీ పరిశీలించడు. ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉందా ఏంటి, అసలు దీని వ్యవహారం ఏంటి అని కరెక్ట్గా మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే రైలు మార్చేటప్పుడు మొత్తం నిశ్చితంగా మనం విజువల్గా మనం దాన్ని పరిశీలించాలి. చూస్తాడు, చూసిన తర్వాత ఓకే సార్ 7.5 మీటర్లు ఉంది సార్, మాకు సరిపోతుంది సార్ ముక్క అని అంటాడు. ఓకే అయితే కొలిసే కటింగ్ చేసి అంటాడు అనమాట. అక్కడ స్టేషన్లోనే ఉంటాడు, ట్రాలీ మ్యాన్ కటింగ్ చేసేస్తాడు. వేసేసి తర్వాత బ్లాక్ ఇస్తాడు, బ్లాక్ ఎత్తి తోసి పారేస్తాం. తోసి పారేసిన తర్వాత ఎక్కడొక వెల్డింగ్ చేసేస్తారు. తీరా వెల్డింగ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి 2 మీటర్ల దూరంలో ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉంటుంది. 2 మీటర్ల దూరంలో ఫ్లాష్ బట్ వెల్డింగ్ అనేది ఉంటుంది. అప్పుడు మనవాడు గతుక్కుమంటాడు, అమ్మ నాయన చంపినవరా బాబు, ఇలా వేయకూడదు, రేపు ఏమైనా జరిగిందా మొత్తం నేను ముందు పోతాను రా బాబు అని ఆడు భయపడు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే రైలు మార్చేటప్పుడు ఫ్లాష్ బట్ వెల్డ్, ఏటీ వెల్డ్ జాగ్రత్తగా గమనించుకోవాలి. యూఎస్ఎఫ్డి టెస్ట్ ట్రైనింగ్ అనేది చెక్ చేసుకోవాలి. పాత రైల్స్కి కొత్త రైలు వేసేటప్పుడు మాత్రం ఫ్లాష్ బట్ వెల్డింగ్ మాత్రం పక్కాగా మనం గమనించాలి. అది ఎంతగా గమనించాలంటే అంత నీట్గా గమనించాలన్నమాట. అంత దీనిగా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే పాత రైలు వేసేటప్పుడు హీట్ ఎఫెక్టెడ్ జోన్ మనం కన్సిడర్ చేస్తాం. హీట్ ఎఫెక్టెడ్ జోన్ కొత్త రైలుకి అయితే ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉంటుంది కాబట్టి ఫ్లాష్ బట్ వెల్డింగ్ కట్ చేయాలంటే ఫ్లాష్ బట్ వెల్డ్ సెంటర్ నుంచి 85 mm కట్ చేస్తాం. హీట్ ఎఫెక్టెడ్ జోన్ వన్ సైడ్. అదే కనుక ఎస్కేవి వెల్డ్ అయితే కనుక 80 వెల్డింగ్ చేసిన ద్వారా ఎస్కేవి వెల్డ్ జాయింట్ అయితే మాత్రం వెల్డింగ్ సెంటర్ నుంచి 150 mm హీట్ ఎఫెక్టెడ్ జోన్లో కట్ చేసి అప్పుడు మనం రైలు అనేది మార్చాలి. ఏ రకంగా మనం ఏం చేస్తామో రైలు అనేది సెకండ్ హ్యాండ్ రైలు అయితే ఆ రకంగా వేస్తాము. అదే న్యూ రైలు అయితే ఆ రకంగా సెలక్షన్ చేసుకొని వేస్తాం. అయితే కొత్త రైల్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎంత టైం ఉండాలి అని అయితే మనకి ఎక్కడ లేదు. ఇన్ జనరల్గా మనకి లైన్లో వాడేది ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 2024 కదా, ఇది 2022 రోలింగ్ మార్క్లో మనకి రైలు అంటే ఎగ్జిస్టింగ్ రైలు. ఇది ఎగ్జిస్టింగ్ రైలు. ఇక్కడ ముక్క తీసాం, ఇది ఎగ్జిస్టింగ్ రైలు. ఈ ముక్కను తీసాం కదా, ఈ ఎగ్జిస్టింగ్ రైలు అనేది 2022లో రోలింగ్ మార్క్ ఉంది. 2022లో తయారైనటువంటి రైలు ముక్క అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ వేసే రైలు అనేది ఏ రైలు ముక్క వేయాలి అంటే సేమ్ రైలు సెక్షన్ అనేది వేయాలని మన అందరికీ తెలుసు. 60 kgకి 60 kg వేయాలి, 60 kgకి 60 E1 కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 60 kgకి 60 E1 వేయచ్చు. కానీ ఇది 60 E1, ఇది 60 E1 అయినప్పుడు మాత్రం మధ్యలో 60 వేయకండి. 60 వేయకూడదు. మనం హైయర్ గ్రేడ్ సెక్షన్ వేయచ్చు కానీ లోయర్ గ్రేడ్ సెక్షన్ మనం వేయకూడదు. సో ఈ రకం మనం చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనేది చూసుకోవాలి. 2022లో ఉంది. ఇది 2022లో ఇన్ జనరల్గా ప్రెజెంట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే నాట్ లెస్ దాన్ 10 years అంటే మరి కూడా 10 సంవత్సరాల కంటే తక్కువ అంటే ఇంచుమించు ఇది 2012 లోపు కనుక తయారైన రోలింగ్ మార్కులు కొత్త రైలు అయినా సరే రోలింగ్ మార్కులు 2012 కనుక లోపు కనుక ఉంటే అటువంటి రైలు వాడడం లేదు. ఒక 10 years వరకు ఇస్తున్నారు. 10 years వరకు అయితే కొత్త రైలు ఇంతకుముందు ఎక్కడ వాడకుండా కొత్త రైలు కనుక జాగ్రత్త దాచినట్టయితే దాన్ని వాడచ్చు. అది కూడా అది ఎటువంటి కరోజన్కి లోనవ్వకూడదు, ఎటువంటి తుప్పు పట్టకూడదు, ఏమి పట్టకుండా నీట్గా ఉండాలి ఆ రైలు కూడా. అంతే తప్ప ఆ 2012లో తయారు చేసిన రైలు ముక్కే కదా సార్ ఇది అనేసి దాన్ని ఏమో తుప్పల్లో పడచేసి ఓ ఎండకి ఏంటి వానకి తెలిస్తే అది ఏమవుతుంది, తుప్పు పట్టి అది కరోజన్ అయిపోతుంది. దాని వెయిట్ కూడా లాస్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే దానికి వేరే టెస్ట్లు ఉంటాయి అన్నమాట. లిమిటింగ్ లాస్ సెక్షను, తర్వాత రైలు హెడ్ ఎంత పోయింది ఏంటి దాన్ని కూడా మనకు టెస్టింగ్ చేస్తారు. కాబట్టి ఇన్ జనరల్గా బాగుంటే 10 years వరకు వేసుకోవచ్చు, లేదు అంటే 5 years లోపు వరకు వేసుకోవచ్చు. కానీ మన కొత్త రైలు అయితే మాత్రం 10 years కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఎక్కువగా 10 years కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటే వేయడానికి మాత్రం లేదు. కానీ మాన్యువల్లో మాత్రం 10 years 5 years అనేది మాత్రం మనకి ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు. కాబట్టి కొత్త రైలు వేసేటప్పుడు ఇంచుమించు ఒక 2-3 years లోపల ఉండేవి మనం వేసేస్తుంటాం ఇన్ జనరల్గా. అంతకంటే తక్కువ మనం ఎక్కడ మనకి లైన్లో కూడా ఉండవు. ఎందుకంటే ఎప్పుడు వచ్చిన రైలు అప్పుడే పోతుంటాయి కాబట్టి మరీ 10 సంవత్సరాలది 5 సంవత్సరాల క్రితం అవి మాత్రం మనం వేయం. కాబట్టి కొత్త రైలు వేసేటప్పుడు మాత్రం దాని గురించి మనం పెద్ద కన్సిడర్ చేయకూడదు. కొత్త రైలు వేసేటప్పుడు ఒకటి మనం చూడాలి,
అది ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉందా లేదా, అది ఎక్కడ ఉందనేది మనం గమనించుకొని మనం వేసుకోవాలి. సో ఈ రకంగా మనం లైన్లో మనం మార్చాలి. చెప్పండి. అదే ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఉండేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంటే పర్వాలేదు అనేసి వేసుకోవచ్చు సార్. ఏదైనా సరే ఎనీ జాయింట్ ఫ్లాష్ బట్ వెల్డ్ అయినా, ఇది ఫ్లాష్ బట్ వెల్డింగ్, ఇది ఏటీ వెల్డింగ్, దీనికి 4 మీటర్స్ కంటే లోపు ఉండకూడదు, లెస్ దాన్ 4 మీటర్స్. అది ఫ్లాష్ బట్ అయినా ఏటీ వెల్డింగ్ అయినా ఏదైనా సరే 4 మీటర్స్ కంటే లోపు మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫర్ సపోజ్ 52 kg రైలు, ఇది 52 kg రైలు లేదా 60 kg రైలు వేద్దాం. 60 kg రైలు, 60 kg రైలు, ఇది 72 UTS, ఇది 90 UTS. రెండు 60 kg రైళ్ళే. మధ్యలో ముక్క ఏదో తీసాము, ఇక్కడ ముక్క వేయాలి, నేను ఇక్కడ ముక్క వేయాలి. ఇది 60 kg ఎగ్జిస్టింగ్, ఇది అంటే ఆల్రెడీ ట్రాక్లో ఉండేది అనమాట, ఎగ్జిస్టింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, సారీ కటింగ్ కాదు, ఫర్ సపోజ్ ఇక్కడ వరకు నేను ఇది 60 kg 60 kg 70 UTS, నేను ఇక్కడ ఒక ముక్క ఏమో 90 UTS అనేది నేను దీన్ని కలిపాను అనుకున్నాం. అంటే నాకు కొత్త 90 UTS వచ్చాయి, 60 kg 90 UTS వచ్చాయి, 72 UTS అనేది ఎక్కడ ఉందనుకున్నాం. ఈ 72 UTSని నేను 90 UTS కనుక కలపాలనుకుంటే, రెండింటికి వెల్డింగ్ కనుక చేయాలి అనుకోవాలనుకుంటే అంటే డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ రైల్స్ అంటే డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ రైల్స్ మనం కలపాలి అనుకుంటే అప్పుడు మనం ఏ వెల్డింగ్, ఫర్ సపోజ్ ఇంతవరకు ఎందుకు ఇంకోటి, ఫర్ సపోజ్ 60 kg 90 UTS, 60 kg R260 ఇప్పుడు ఇయ్యే కదా మనం వాడుకున్నాం. అంటే R60 అంటే E1, 60 E1, ఇది 60 kg 90 UTS రైల్, ఇది 60 kg R260 అంటే ఇది 60 E1 రైల్, ఇది 60 kg 90 UTS అంటే గ్రేడ్ 90 UTS, ఇది R260. 90 UTS అంటే గ్రేడ్ ఎంత, 880 అంతేనా ఏమయ్యా? 880 అనే గ్రేడు అంతే సార్. 880 గ్రేడ్, ఇది R260 గ్రేడ్. అంటే ఈ రెండింటిలో హైయర్ గ్రేడ్ ఏది, ఇది హైయర్ గ్రేడ్, అది హైయర్ గ్రేడ్. కాబట్టి వెల్డింగ్ చేసేటప్పుడు నేనేం చేయాలి, ఈ గ్రేడు దగ్గరికి వచ్చింది, ఇక్కడతో క్లోజ్ చేస్తాను. ఇక్కడ నాకు వెల్డింగ్ కావాలి అంటే వెల్డింగ్ చేసేటప్పుడు మనం పోర్షన్ అనేది వాడతాం. ఈ పోర్షన్ అనేది ఏ రకంగా, ఆ పోర్షన్ అనేది ఏది వాడాలి అంటే హైయర్ గ్రేడ్ది వాడాలి, హైయర్ గ్రేడ్ పోర్షన్ వాడాలి. అంటే ఈ రెండు రైలు కలిపేటప్పుడు అంటే 60 kg 880 గ్రేడ్ 60 kg రైలు, R260 60 kg రైలు, రెండింటి రైలుకి నేను వెల్డింగ్ చేయాలి అంటే నేను హైయర్ గ్రేడ్ పోర్షన్నే వాడాలి. అంటే నేను 60 E1 పోర్షన్ ఇక్కడ వాడాలి తప్ప 60 kg 90 UTS మాత్రం నేను ఇక్కడ వాడకూడదు. 60 kg 90 UTS పోర్షన్ మాత్రం నేను ఇక్కడ వాడకూడదు, 60 E1 పోర్షన్ ఇక్కడ వాడాలి. 60 E1 పోర్షన్ మాత్రమే నేను అక్కడ వాడాలి. అంటే 2 డిఫరెంట్ గ్రేడ్ రైల్స్ కనుక మనం వెల్డింగ్ చేయాలనుకుంటే ఆ రెండు గ్రేడ్లో ఏ రైలు యొక్క గ్రేడ్ అనేది హైర్ ఉంటుందో ఆ హైర్ గ్రేడ్ రైలుకి సంబంధించినటువంటి పోర్షన్ మాత్రమే నేను వెల్డింగ్ వాడాలి. అది మీరు చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. హైయర్ గ్రేడ్ పోర్షన్ మనం అక్కడ వాడాలి అంతే తప్ప లోయర్ గ్రేడ్ పోర్షన్ మాత్రం అక్కడ వెల్డింగ్కి వాడకూడదు. వాట్ ఈజ్ పోర్షన్? అసలు పోర్షన్ అంటే ఏంటి? పోర్షన్ బ్యాగులు అందరూ చూసే ఉంటారు. పోర్షన్ ఏమయ్యా, పోర్షన్ బ్యాగులు చూసారా లేదా అందరూ? చూసాం సార్. మనకి పోర్షన్లో 7 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 7 ఇంగ్రీడియంట్స్ అంటే ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ప్యాకెట్ కొన్నాం అనుకోండి,
ఏది ఒక లేస్ ప్యాకెట్ కొన్నాం అనుకోండి, లేస్ ప్యాకెట్ కొంటే లేస్ ప్యాకెట్ కొన్ని వెనకాల ఏం రాస్తుంది, ఇంగ్రీడియంట్స్ రాస్తుందా, ఇంగ్రీడియంట్స్ పొటాటో, చిల్లీ, సాస్ ఏవో మొత్తం అందులో రాస్తాడు, అందులో కలిపినవన్నీ రాస్తాడు. సో ఇంగ్రీడియంట్స్ అంటే ఒక పోర్షన్, ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఏంటి సామాన్లు లోపల ఉంటాయి. అంటే ఏంటి అన్నీ కలిపి మొత్తం బ్యాగ్ రూపంలో మన పోర్షన్ రూపంలో ఏ వస్తువులు అందులో కలిపాడు అంటే 7 ఇంగ్రీడియంట్స్ అనేవి అందులో ఉంటాయి. 7 ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. మనకు ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అక్కర్లేదు, ఇక్కడ 7 ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే 7 రకాల పదార్థాలు అందులో కలిపి దాన్ని పోర్షన్ అంటాం. దాన్ని ఒక పోర్షన్గా మనం చెప్తాం అనమాట. అయితే ఈ పోర్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పోర్షనే మనకు వెల్డింగ్కి మెయిన్ ఇంపార్టెంట్. ఈ పోర్షనే, ఈ పోర్షన్ అనేది ఎప్పుడు కూడా వాడు పోర్షన్ తయారు చేసేటువంటి ప్లాంట్ ఉంటుంది. ఈ పోర్షన్స్ కూడా డిఫరెంట్ ప్రైవేట్ వాళ్ళు తయారు చేస్తారు. ఎవరు తయారు చేసినా సరే ఆర్డిఎస్ఓ కూడా అప్రూవల్ ఉండాలి. ఆర్డిఎస్ఓ అప్రూవల్ ఉండాలి. ఆర్డిఎస్ఓ అప్రూవల్ ఉన్నటువంటి పోర్షన్ అనేది వాడు తయారు చేయాలి. అంటే ఆర్డిఎస్ఓ వాడికి చెప్తాడు సో అండ్ సో ఉండాలి, స్టాండర్డైజేషన్ ఎలా ఉండాలి, ఈ 7 ఇంగ్రీడియంట్స్లో స్టీల్ చిప్స్ ఉండాలి, అల్యూమినియం చిప్స్ ఉండాలి, ఏంటంటే మొత్తం 7 రకాలు ఉంటాయి. 7 రకాలు చెప్తాడు. మ్యాంగనీస్ ఎంత ఉండాలి, ఏంటో మొత్తం చెప్తాడు. కార్బన్ ఎంత ఉండాలి, మొత్తం చెప్తాడు ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత ఉండాలో అంత మొత్తంలో ఆర్డిఎస్ఓ చెప్తాడు. ఆ ఆర్డర్ ప్రకారం ఏం చేస్తాడు పోర్షన్ అనేది. ఇన్ జనరల్గా మనకి చక్రధార ఒకటి, చక్రధారు, తర్వాత ఐటీసీ, ఏవో చాలా రకాల కంపెనీలు ఉంటాయి. జనరల్గా మనం రైల్వేలు ఎక్కువగా ఐటీసీ వాడతాం. ఈ ఐటీసీ ఇటువంటి మనం ప్రైవేట్ వాడు తయారు చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే పోర్షన్ తయారు చేసి మన ఆర్డిఎస్ వాడు ఏం చెప్పాడో ఆ రకంగా వాడు పోర్షన్ తయారు చేస్తాడు. పోర్షన్ తయారు చేసేటప్పుడు ముందు పోర్షన్కి లోపల ఏం చేస్తాడు, పాలిథిన్ కవర్ అనేది లోపల ఉంటుంది. ఆ పాలిథిన్ కవర్ పైన క్లాత్ టైప్ లో కవర్ అనేది ఇంకోటి తొలుగుతారు. మొత్తం లోపల కవరు, బయట కవరు, 2 కవర్లు తొలగి చూపిస్తారు అనమాట. అయితే ఇప్పుడు కూడా పోర్షన్ తయారు చేసేవాడు ముందుగా పోర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోర్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోర్షన్ లోపలికి గాలి తగలకూడదు, ఎయిర్ కూడా వెళ్ళకూడదు అనమాట. అంత బాగా ప్యాకింగ్ అనేది చేయాలి. ప్యాకింగ్ లో ఏమైనా లోపం ఉందా పోర్షన్ అనేది ఎగిరిపోయి. ఎందుకంటే పోర్షన్ లో 7 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 7 రకాలైనటువంటి కాంపోజిషన్ అనేది ఉంది. ఆ 7 రకాల వస్తువులు ఏం చేస్తాయి, ఎప్పుడైతే గాలిలో అవి గాలిగా లోపలికి వెళ్ళిందా, లేదా అవి వెట్ అయ్యి అనుకోండి, తడి అయిందనుకోండి, వెట్ అయిందని తడిసిపోయినా ఏవైనా సరే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ 7 ఇంగ్రీడియంట్స్ గాలి వెళ్ళిందనుకోండి ఆక్సిజన్తో రియాక్షన్ అవుతాయి. నీరు వెళ్ళిందనుకోండి నీటితో రియాక్షన్ జరుగుతాయి. నీటితో రియాక్షన్ అనేది జరిగిపోయి అవుతుంది. ముద్ద గట్టిగా అయిపోవడం చాలా చాలా రకాలుగా అవుతుంది. అటువంటి పోర్షన్ కనుక మనం వెల్డింగ్లో కనుక ఉపయోగించామనుకోండి ఏమవుతుందంటే బాయిలింగ్ లేట్ అవుతుంది, ట్యాపింగ్ లేట్ అవుతుంది, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది పోరింగ్ అనేది వస్తుంది, పోరోసిటీ వస్తుంది. పోరోసిటీ అంటే వెల్డింగ్లో లోపల చిన్న కన్నాల్లాగా వచ్చేసి వెల్డర్ టక్మని ఇరిగిపోద్ది అనమాట. బండి 10 రోజులకు 15 రోజులకు ఇరిగిపోద్ది వెల్డర్. సో మనం ఎప్పుడు కూడా పోర్షన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అంటే ఆ రకంగా ప్యాకింగ్ అనేది చేయాలి. వాడు బాగానే ప్యాకింగ్ చేసి మనకు పంపిస్తాడు. పంపించిన తర్వాత మన వాళ్ళు ఏం చెప్తారు, అదే బాబు రాజమండ్రి అదే విజయవాడ వెళ్ళి మన డిపోకి మనం రిక్వెజిషన్ పెట్టాము, ఒక 20 పోర్షన్లు లేదా ఒక 50 పోర్షన్లు తీసుకురండి అని ఒక 3 మనుషులు 4 మనుషులు పంపిస్తాం. పంపించేటప్పుడు దాన్ని హ్యాండ్లింగ్ కూడా నీట్గా చేయాలి. ఎలా తీసేలా మన శ్రీడం కింద పాటు చేయడం చేస్తే అవి ఏం చేస్తాయంటే చిరిగిపోద్ది అనమాట. చిరిగిపోవడం లేదంటే ఎక్కడైనా చిరిగిపోయిన ఏమవుతుంది, పోతుంది కారేది లేదా గాలి లోపల పోతుంది. కాబట్టి మెయింటైన్ దాన్ని ట్యాక్లింగ్ కూడా బాగా చేయాలి. పోర్షన్స్ తెచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ప్యాసింజర్ ట్రైన్లో ఎట్టి పరిస్థితులు కూడా పోర్షన్స్ అనేవి ప్యాసింజర్ ట్రైన్లో ఎట్టి పరిస్థితులు కూడా దానిని అదే మనం తీసుకొని రాకూడదు. ఎప్పుడు కూడా ప్యాసింజర్ ట్రైన్లో మనం తీసుకురాకూడదు.
సార్ ప్యాసింజర్ ట్రైన్లో తీసుకురాకపోతే గూడ్స్ ట్రైన్లో ఎక్కించుకొని మేము ఇప్పటికి వస్తామండి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, బాబు మీరు వెళ్తే ఒక లారీకో దేనికో తీసుకురావాలి తప్ప ప్యాసింజర్ ట్రైన్లో ఇటు బస్సులో ఎక్కించకూడదని దాని అర్థం. అది సో తెచ్చిన తర్వాత మీరు పోర్షన్ జాగ్రత్తగా మీరు కాపాడాలి. అక్కడ నుంచి వస్తాయి, వచ్చిన తర్వాత మన స్టోర్కి వస్తాయి, మన పైడబ్ల్యూబీ స్టోర్కి వస్తాయి. స్టోర్ మనకి సరిగ్గా ఉండదు, పైనుంచి కన్నాలు ఉంటాయి, అన్ని బొక్కలే ఉంటాయి మన షెడ్లకి. ఆ బొక్కలోంచి నీరు కారుతుంది. మనం చేస్తారు పోర్షన్ పట్టండి అక్కడ పట్టిన స్టోర్ మెయింటైన్ చేసే వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినారు అనుకోండి, అలా మూలపడి చేయండి రా అంటారు. అది వర్షం పడినప్పుడు అలా వర్షం పడి అలాగా వర్షంలోకి ఇంకిపోయి పడిపోయిన తర్వాత ఒకవేళ అక్కడెక్కడ చిన్న చిన్న కన్నాలు కనుక పోర్షన్ బ్యాగ్ కానీ ఉన్నాయనుకోండి, ఈ వాటర్ అంతా అది లాగిన తర్వాత పోర్షన్ పాడేది. కాబట్టి పోర్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి ఏది గాలి వెలుతురు అదే ఇట్ మీన్స్ వాటర్ తగలనటువంటి ప్రదేశంలో, పొడి ప్రదేశంలో మనం భద్రంగా భద్రపరచాలి పోర్షన్ కానీ. అలాగే నెక్స్ట్ మౌల్డ్స్ ఉంటాయి, దానికి మౌల్డ్స్ అయినా సరే జాగ్రత్తగా భద్రపరచాలి. సో ఆ రకంగా మీరు మన పోర్షన్ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అయితే పోర్షన్కి లైఫ్ అంటూ ఏం లేదు, లైఫ్ అనేది లేదు. పోర్షన్కి ఇన్ని సంవత్సరాల వరకు వాడచ్చు అనేటటువంటి లైఫ్ అనేది లేదు. దేర్ ఈజ్ నో టైం లిమిట్ ఫర్ పోర్షన్కి లైఫ్ అనేది లేదు. ఇన్ని సంవత్సరాల వరకు వాడచ్చు, అన్ని సంవత్సరాల తర్వాత పారేయచ్చు అనేది మాత్రం మనకి పోర్షన్కి అనేది సెల్ఫ్ లైఫ్ అనేది మాత్రం ఇవ్వలేదు. కాబట్టి ఇన్ జనరల్గా మనకి పోర్షన్స్ వచ్చిన తర్వాత పోర్షన్స్ వస్తాయి కదా, పోర్షన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సపోజ్ పోర్షన్ 2024లో పోర్షన్ వచ్చింది, జూన్లో వచ్చింది అనుకోండి, జూన్ కాదు అక్టోబర్లో వచ్చింది అనుకోండి. ఇదే పోర్షన్ని 2026 అక్టోబర్ వరకు మీరు వాడాలి. అక్టోబర్ వరకు వాడచ్చు, అంటే 2 years వరకు నిర్విరామంగా మీరు ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడించుకోవచ్చు. 2 years వరకు. 2 years వరకు వాడిన తర్వాత 2 years తర్వాత కనుక ఒకవేళ మీరు పోర్షన్ కనుక మనం వాడాలి అనుకుంటే, అంటే అంతవరకు పోర్షన్స్ ఉన్నాయి, ఆ పోర్షన్ టైం అనేది 2 years దాటిపోయింది. దాటిన తర్వాత మనం కనుక వాడాలి అనుకుంటే మనకి పోర్షన్ అనేది కొంత అమౌంట్లో వస్తుంది. ఒక 300 అలాగే 400 600 మొత్తం ఒకేసారి మనకు వస్తాయి అన్నమాట. ఆ వచ్చేటప్పుడు ఒకేసారి మొత్తం అన్నీ వస్తాయి. వచ్చేటప్పుడు 300 ఒకేసారి వచ్చినప్పుడు దానికి ఒక లాట్ నెంబరు, అలాగే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేశారు ఏంటి అనేది మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ ఒకేసారి 300 వచ్చిందంటే ఆ 300 కూడా ఒకేసారి తయారు చేసి ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే అందులో నుంచి మనం ఏం చేస్తామంటే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. అంటే ఈ టైంలో తయారు చేసినవి ఇవన్నీ అనేసి దానికి ఉంటుంది అనమాట. ఆ బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబర్లో ఫర్ సపోజ్ 300 ఒకే బ్యాచ్ నెంబర్ మీద వచ్చి అనుకుందాం. ఆ 300 ఉంటే ఎన్ని ఉంటాయి, ఒకే బ్యాచ్ నెంబర్ మీద ఎన్ని ఉంటే అన్ని, మన వాడగా ఎన్ని ఉంటే అన్ని. అందులో నుంచి మినిమం 300 అంటే 300 లేదు 600 ఒకేసారి మనకు వస్తాయి. కాబట్టి అందులో మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా అందులో ఒక 2 పోర్షన్లు మనం తీసుకొని వాటిని మనం టెస్టింగ్ అనేది చేయాలి. ఇప్పుడు 2 years కనుక దాటిపోతే 2 years కనుక మనకు దాటిపోతే అప్పుడు మనం టెస్టింగ్ అనేది మనం చేయాలి. ఈ టెస్టింగ్ అనేది చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా చిన్న రైలు ముక్కలు తీసుకొని ఆఫీస్ దగ్గర ఎక్కడ మనకి ఏం చేస్తారు, వెల్డింగ్లు చేసేస్తారు. వెల్డింగ్లు చేసిన తర్వాత వెల్డింగ్ చేసేటప్పుడు అన్ని గమనిస్తారు. ఆ పోర్షన్ వేసేటప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం, అది రియాక్షన్ టైం ఎంత, రియాక్షన్ టైం లేట్గా తీసుకుంటుందా, ఇలా రియాక్షన్ ఇన్ టైంలో వేరం అయిపోతుందా అనేది మనం చెక్ చేస్తారు. రియాక్షన్ టైం చెక్ చేస్తారు. బాయిలింగ్ అయ్యేటప్పుడు ఎక్కువగా లేట్గా బాయిలింగ్ అవుతుందా, లేదా వేరం బాయిలింగ్ అవుతుందా, ట్యాపింగ్ అనేది వేరం అవుతుందా, ఎర్లీ ట్యాపింగ్ అవుతుందా, లేదంటే లేట్ ట్యాపింగ్ అవుతుందా, అన్నీ గమనిస్తారనమాట. దాన్ని బట్టి ఆ పోర్షన్ అనేది మంచిదా, దాని టైం అయిపోయిందా లేదా, దాన్ని వాడొచ్చా వాడకూడదా అని చెప్తారు. అట్ ది సేమ్ టైం అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు కదా, చిన్న ముక్కలు తీసుకుని ఆఫీసులు చేస్తారు. అప్పుడు ఆ ముక్కను ఏం చేస్తారంటే టెస్టింగ్లకి పంపిస్తారు. దానికి ఏంటంటే వెల్డ్ మెటల్
కెమిస్ట్రీ టెస్ట్ అంటారు. వెల్డ్ మెటల్ కెమిస్ట్రీ టెస్ట్ ఒకటి, అలాగే లోడ్ డిఫ్లెక్షన్ టెస్ట్. లోడ్ డిఫ్లెక్షన్ టెస్ట్ ఈ రెండు టెస్టులకి పంపిస్తారనమాట. జోనల్లో ఉంటాయి అనమాట. ఇవి కెమికల్ అండ్ మెటలర్జికల్ టెస్ట్ ల్యాబ్లు ఉంటాయి, ప్రతి జోన్లకి ఉంటాయి అనమాట. ఆ జోన్లకి పంపిస్తారు. సో అండ్ సో ఇన్ని పోర్షన్లు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇవి మరి 2 years అయిపోయింది, వీటి మీరు వాడాలనుకుంటాం కాబట్టి పలానా బ్యాచ్ నెంబర్, ఈ బ్యాచ్ నెంబర్ మీద కొన్ని ఉన్నాయి, అందులోంచి నేను ఒక 2 తీసుకున్నాను, వెల్డింగ్ చేశాను. ఈ 2 టెస్టులు మీరు చేసి పంపిస్తే ఆ పోర్షన్లు బాగానే ఉన్నాయనుకుంటే వాటిని ఇష్యూ చేస్తాము, లేదంటే ఆపేస్తామనేసి మన వాళ్ళు ఏం చేయాలంటే పంపించాలి. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారు, 1 మీటర్ ముక్క పంపించాలి అక్కడికి. ఆ వెల్డ్ని పంపిస్తే వాళ్ళు టెస్టులు చేస్తారు. ఈ 2 టెస్టులు వెల్డ్ మెటల్ కెమిస్ట్రీ టెస్ట్, లోడ్ డిఫ్లెక్షన్ టెస్ట్. వెల్డ్ మెటల్ కెమిస్ట్రీ టెస్ట్ దేనికంటే, కెమిస్ట్రీ టెస్ట్ అంటే అర్థం ఏంటి, ఈ 7 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా పోర్షన్లో, ఈ 7 ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, అన్ని బాగానే యాక్టివ్గా ఉన్నాయా లేదా అని దానికి సంబంధించి టెస్టింగ్ అనేది వెల్డ్ మెటల్ టెస్ట్. అలాగే లోడ్ డిఫ్లెక్షన్ టెస్ట్. మనం వెల్డింగ్ చేసిన తర్వాత ఆ వెల్డింగ్ అనేది దాని మీద లోడ్ వెళ్ళేటప్పుడు, ఎన్నో బళ్ళు తిరుగుతుంటాయి కదా, లోడ్ బళ్ళు వెళ్ళేటప్పుడు ఆ లోడ్ డిఫ్లెక్షన్ టెస్ట్ చేస్తారు అనమాట. అంటే అది లోడ్ని కాయగలుగుతుందా లేదా వెల్డ్. ఆ లోడ్ని కాయగలిగితే ఓకే. ఒకవేళ ఆ లోడ్ పంపించినప్పుడు ఆ లోడ్కి కనుక తక్కువ ఇరిగిపోయింది అనుకోండి, అక్కడ టెస్ట్ చేసేటప్పుడు, అరే బాబు ఇది పని చేయట్లేదు, ఇది మన ఆ టెస్ట్ ఈ లైన్లో కనుక ఈ పోర్షన్లో కనుక వేస్తే ఆ వెల్డింగ్ అనేది 2-3 రోజులు ఇరిగిపోద్ది, కాబట్టి ఆ పోర్షన్ అనవసరం రా బాబు, ఆ పోర్షన్ పని చేయదురా బాబు అనేసి అప్పుడు మనకి అక్కడి నుంచి లెటర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఆపేయాలి. ఆ బ్యాచ్ నెంబర్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆపేయాలి. ఒకవేళ అది ఓకే అంటే అప్పుడు ఏం చేయాలి మనం, అప్పుడు ఆ పోర్షన్ని మనం వాడాలి. మళ్ళీ ఆ పోర్షన్ని ఎన్ని సంవత్సరాల వరకు వాడాలి ఏంటి అనేది మరి లేదు. ఆ బ్యాచ్లో ఇంచుమించి అయిపోవాలి. అయిపోయినంత వరకు అవి మనం వాడుతాం. అయిపోయినంత వరకు మనం వాడతాం. ఒకవేళ ఆ టెస్ట్లో మనకి వెల్డర్ కనుక ఏమైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సార్ మీరు వాడమన్నారు కానీ మళ్ళీ వాడుతుంటే ట్యాపింగ్ అవుతుందండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తుంది అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ దాన్ని ఆపాలి. ఎందుకంటే వెల్డర్కే అక్కడ తెలుస్తుంది. వెల్డర్ లేదా అక్కడ సూపర్వైజర్ అక్కడ ఉంటాడు, సూపర్వైజర్. సో అలా మనం చేయాలి. ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం, పోర్షన్ యూజ్ చేసేటప్పుడు లేదా పోర్షన్ యూజ్ చేసేటప్పుడు, అలాగే పోర్షన్ మనకి ఇచ్చేటప్పుడు, అంటే స్టోర్ రోడ్ మనకి ఇచ్చిన స్టోర్లో ఉండే పోర్షన్ మనకి ఇచ్చేటప్పుడు స్టోర్ రోడ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ ఉపయోగించాలండి. పోర్షన్ ఇచ్చేటప్పుడు ఏ మెథడ్ ఉపయోగించాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే వాడికి డిపో నుంచి ముందే వచ్చాయో అవే అవుట్ చేయాలి, ముందే వచ్చి అవే ఇవ్వాలి. ఫర్ సపోజ్ నాకు ఫస్ట్ 2024 మేలో తయారు చేసినవి ఉన్నాయి. ఎన్ని, ఒక 50 పోర్షన్లు ఉన్నాయి, 50 ఉన్నాయి. మరలా నాకు 2024 సెప్టెంబర్లో ఒక 200 వచ్చేటప్పుడు ఇప్పుడు నేను సెప్టెంబర్లో ఇప్పుడు అడిగాను, సార్ నాకు ఒక 5 పోర్షన్లు ఇవ్వండి వెల్డింగ్ అన్నాం అనుకోండి, వాడు సెప్టెంబర్లో తీసివ్వకూడదు. ముందే వచ్చి మేలో వచ్చాయి కదా, అవి ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఇచ్చాడు అనుకోండి, సెప్టెంబర్లో వచ్చి ఇచ్చాడు అనుకోండి, మరి ఈ ఇచ్చాడు అనుకోండి, ఇవి వెనక్కుండిపోతే దీని టైం అయిపోతుంది కదా. కాబట్టి మనకి స్టోర్కి ఏది ముందు వస్తే, ఏ బ్యాచ్ ముందు వస్తే ఆ బ్యాచ్నే ఇవ్వాలి తప్ప వెనకాల వచ్చిన బ్యాచ్లో నుంచి ఇవ్వకూడదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ముందు ఏది వచ్చిందో దాన్ని ఫస్ట్ అవుట్ చేయాలి. సో ఈ మెథడ్ మనం పోర్షన్లు స్టోర్లో మనకి ఇచ్చేవాడు మెయింటైన్ చేయాలి. ఆ రకంగా స్టోర్లో ఉండేవాడు మెయింటైన్ చేయాలి మనం పోర్షన్ ఇచ్చేటప్పుడు. అంతే తప్ప ఇకరా తీసుకోరా రే అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి తీసుకో పోర్షన్ అంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆడికి ఏం తెలుస్తుంది, ఆడు పోతాడు, ఆడికి నచ్చింది తీసుకుంటాడు. వెళ్ళి ఏది కొత్తగా బాక్స్ కనబడుతుందో స్టీల్ ఆ బాక్స్లో తీసుకుంటాడు. సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే పోర్షన్ అనేది ఈ రకంగా మనకి
వాడుతూ ఉండాలి. అయితే ఇప్పుడు మనకి పోర్షన్ మనకి పని చేయలేదు, పోర్షన్స్ అన్ని ఇంకా మరి డ్యామేజ్ అయిపోయి ఇంకా ఏం చేయాలి అనుకుంటే పోర్షన్ సంబంధించి ఒక 5 పోర్షన్లో ఒక బ్యాచ్ లో ఉన్నటువంటి అవన్నీ కూడా పని చేయవు అని అన్నారు అనుకోండి. ఆ బ్యాచ్ ఎన్ని అయితే మనకి పోర్షన్లు ఆఫీసులో మిగిలే స్టోర్లో మిగిలాయో ఆ పోర్షన్లు అన్ని మనం 5 చొప్పున అవి మండించేసి మొత్తం అన్ని కూడా మండించి ఆ మెటల్ పక్కన పెట్టి ఏదో మొత్తం దాన్ని కండెమ్ చేస్తాము. లేదంటే స్టోర్కి మనం బ్యాక్ చేసి రిటర్న్ కూడా మనం పంపించవచ్చు అనమాట. ఏదైనా చేయొచ్చు మనకి పోర్షన్కి సంబంధించి. సో ఈ రకంగా మనం పోర్షన్కి సంబంధించి లైన్లో ఏ రకంగా ఉంచాలి, ఏంటి, మనం ఎప్పుడు తీసుకోవాలి, పోర్షన్లో ఉన్నటువంటి రకాలు ఏంటి, అదే ఇట్ మీన్స్ పోర్షన్లో ఏవేవి ఉంటాయి, 7 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు మనం. అయితే పోర్షన్కి మనకి బ్యాగులు ఉంటాయి. పోర్షన్ మనం సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి పోర్షన్ బ్యాగులు అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ మనం 90 UTS రైలు కనుక మనం పోర్షన్ వాడామనుకోండి, అది దానికి కలర్ అనేది ఇచ్చారనమాట. బ్యాగ్ అంటే ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఇచ్చారు పోర్షన్. కొంతమంది చదువు రాని ఉండొచ్చు, ఒరే 60 kgది 90 UTSది తీసుకురారా, 60 kgది 90 UTS రైలుకి సంబంధించి తీసుకురారా అంటే 60 kg రైలు తీసుకురారా అంటే అది కన్ఫ్యూజ్ అవుతారు. 3 రకాలు ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసం ఏం చేస్తారంటే మనకి పోర్షన్ బ్యాగులకి కలర్ కోడింగ్ అనేది ఇచ్చారనమాట. 90 UTS రైల్స్కి అయితే మనకి ఏంటి 60 90 UTS రైల్స్కి అయితే గ్రీన్ అనమాట. గ్రీన్ కలర్ లో ఉన్న పోర్షన్, గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంటుంది బయట, క్లాత్ గ్రీన్ కలర్ లో క్లాత్ 60 kg 90 UTS రైల్స్ కి మనం వాడతాం. అదే 72 UTS అయింది అనుకోండి, 72 UTS రైలు, 72 UTS రైలు అయితే రెడ్ కలర్ లో బ్యాగ్ ఉంటుంది, రెడ్ కలర్ లో బ్యాగ్ ఉంటుంది. 90 UTS అయితే గ్రీన్ కలర్ లో ఉంటుంది. అలాగే 110 UTS, 110 UTS ఇది మనకి ఇంకా ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ వస్తుంది. మనకి ప్రెజెంట్ అయితే లేదు, 110 UTS మనం వాడడం లేదు. ఇందులో మనకు 2 రకాలు ఉంటాయి. 110 UTS లో క్రోమ్ ఒకటి, వెనేడియం ఇవి మెటల్స్ అనమాట. ఇందులో ఇంక్లూడ్ అయ్యే మెటల్స్ అనమాట ఇవి. ఈ క్రోమ్ వెనేడియం 110 UTS కి అయితే బ్లాక్ కలర్ లో ఉంటుంది బ్యాగ్ అది. అందులో మళ్ళీ 110 UTS లోనే ఇంకోటి ఉంటుంది గ్రేడ్, 110 UTS గ్రేడ్ లో ఇంకోటి, ఇది క్రోమ్ వెనేడియం కలిసి ఉంటుంది ఇందులో. ఇదైతే 110 UTS అంటే హెడ్ హార్డెన్ అంటే, హెడ్ హార్డెన్ ఈ టైప్ లో ఉంది. దానికి ఏంటి ఏ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ అనేది. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉపయోగిస్తున్నాం మనం R260. అదే ఏంటి మనకి E1 రైల్ 60 E1. దీనికి మనం ఉపయోగించినటువంటి పోర్షన్ బ్యాగ్ కలరు వైలెట్ కలర్ ఉపయోగిస్తాను. ప్రెజెంట్ అయితే ఇది ఉపయోగిస్తాను వైలెట్. అలాగే 90 UTS గ్రీన్, ఈ రెండే జనరల్ గా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఇవేవి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి అందుబాటులో లేవు. ప్రెజెంట్ అయితే మాత్రం 90 UTS గ్రీన్, R260 60 E1 రైలు అయితే వైలెట్. ఈ 2 కలర్ బ్యాగ్లే పోర్షన్ బ్యాగ్లే మనం అట్ ప్రెజెంట్ మనం లైన్ లో ఉపయోగిస్తూ ఉన్నాం మనం ఇప్పుడు ప్రెజెంట్ అవే మనం లైన్ లో ఉపయోగిస్తాం. టైం ఎంత అయిందయ్యా? 9:10. ఓకే. అయితే ఇప్పుడు మరి వెల్డింగ్ పోర్షన్లు అన్ని ఓకే. తర్వాత ఇప్పుడు మనకేంటి అసలు ఇప్పుడు వెల్డింగ్ చేయడానికి ఎంతమంది మనుషులు ఉండాలి? వెల్డింగ్ కి టీం ఉంటుంది, 6 అండి. ఎవరు ట్రాక్ మళ్ళా వెల్డింగ్ టీము ఎక్కడైనా ఏటీ వెల్డింగ్ జరగాలి అంటే ఏటీ వెల్డింగ్ ఒక టీం అనేది ఉంటుంది. ఆ టీము ఎవరెవరు ఉండాలంటే టీంలో వెల్డరు ఒకడు ఉండాలి. వెల్డరు ఆడి గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఒకటి ఉండాలి వెల్డరు. మీకు ఎక్కడైనా వెల్డింగ్ ఉంది, వెల్డింగ్ పంపించాలంటే వెల్డింగ్కి ఎలా ఉండాలి? వెల్డర్ ఉండాలి, ఆడు గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 వెల్డర్ కంపల్సరీగా ఒకడు ఉండాలి. అలాగే ఇంకొకడు ఉండాలి మరలా వెల్డరు గ్రేడ్ 3, ఇలా అందులోనే స్కిల్డ్ ఆర్టీ అంటే వాళ్ళు
ఇద్దరు ఉండాలి. వాళ్ళు ఇద్దరు ఉండాలి. అలాగే హెల్పర్ ఆర్ ఖలాసి ఆర్ అసిస్టెంట్. ఇప్పుడు అసిస్టెంట్ అంటాం కదా, అసిస్టెంట్. వీళ్ళు 5 ఉండాలి. ఎంతమంది అయ్యారు మొత్తం? ఎంతమంది అయ్యారు? 8 members. 8 మెంబర్స్. వీళ్ళు కాకుండా అక్కడ ఉన్నటువంటి పనిని బట్టి మన ఎక్స్ట్రాగా ట్రాక్ మెయింటెనెన్స్ వాడాలి. ఎక్స్ట్రాగా ట్రాక్ మెయింటెనెన్స్. అంటే వర్క్ లోడ్ని బట్టి మనం వాడతాం. వర్క్ లోడ్ని బట్టి 2 ట్రాక్ మెన్లు కావాలా, 3 ట్రాక్ మెన్లు కావాలా, 4 ట్రాక్ మెన్లు కావాలా. ఒక అబ్బాయిలు అయితే 3-4 సరిపోతారు. లేకపోతే మొత్తం ఒక 10-20 మీటర్ల ప్యానల్ వేయాలనుకుంటే ఇంకొక 8 మంది కావాలి. అలా మనం వర్క్ యొక్క కండిషన్ బట్టి మనం అక్కడ తీసుకుంటాం. బట్ వెల్డింగ్ టీం అంటే మాత్రం మీరు 8 అనే చెప్పాలి. వెల్డింగ్ టీం టోటల్ మెంబర్స్ 8 మెంబర్స్. వెల్డర్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఒకరు ఉండాలి. వెల్డర్ గ్రేడ్ 3 అండ్ స్కిల్డ్ ఆర్టిజన్ 2 ఉండాలి. వెల్డర్ గ్రేడ్ 3 అలాగే స్కిల్డ్ ఆర్టిజన్ ఇద్దరులో ఎవరైనా పర్వాలేదు. గ్రేడ్ 3 వెల్డర్ అయినా పర్లేదు, స్కిల్డ్ ఆర్టిజన్ అయినా పర్లేదు, మొత్తం మీద 2 ఉండాలి. అలాగే హెల్పరు లేదా కళాశాల అసిస్టెంట్ మాత్రం 5 ఉండాలి. ఇంతమంది ఉండాలి. ఇప్పుడు మా డౌట్లు మాత్రం అడగండి సార్. మా వెల్డింగ్కి ఏమో ఒక వెల్డర్ గ్రేడ్ 3 ఒక్కడే వస్తున్నాడండి, వెనకాల ఒక 2 అసిస్టెంట్లు ఉంటారండి, ఇంకొకటి ఉండట్లేదండి, మొత్తం అంతా గ్యాంగ్లో తీసుకుంటాను అండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వెల్డర్ మాకు లేదండి, ఇంకేం కథలు చెప్పండి. మాన్యువల్ ఉంది ఇది అనమాట. దీని ప్రకారం మనకి లైన్లో ఉండాలి. ఎవరెవరు ఉండాలి? వెల్డింగ్ టీము వెల్డర్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఒకరు ఉండాలి. వెల్డర్ గ్రేడ్ 3 ఆర్ స్కిల్డ్ ఆర్టిజన్ ఇద్దరు ఉండాలి. హెల్పర్ ఆర్ కళాశాల అసిస్టెంట్ అనేవాళ్ళు ఎవరైనా సరే 5 ఉండాలి. ఎక్స్ట్రా ట్రాక్ మనీ అనేది వర్క్ లోడ్ బట్టి అక్కడ మనం ప్రొవైడింగ్ అనేది చేయాలి. రైట్. అయితే ఇప్పుడు ఓకే వెళ్ళారు, వెల్డింగ్ టీం వెళ్ళారు, పోర్షన్లు మౌల్డ్ పట్టుకెళ్ళిపోతారు, అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు మౌల్డ్ గురించి చూద్దాం. మౌల్డ్స్ వాటిని మనం MOULDS మౌల్డ్. ఈ మౌల్డ్స్ అనేవి ఇప్పుడు మనకి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్స్ వస్తాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్స్ అంటారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్స్ ఇంతకుముందు 2 మౌల్డ్ వచ్చేవి, కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్స్ మొత్తం బ్యాగ్లో మనకి 3 పీస్ మౌల్డ్స్ వస్తాయి. ఏంటి? 3 పీస్ మౌల్డ్స్ అంటే 3 ఉంటాయి అన్నమాట. 3 ఉంటాయి మౌల్డ్స్ బ్యాగ్ ఉందనుకోండి, అందులో మనకి 3 పీసెస్ ఉంటాయి. అటుపక్క ఇటుపక్క కింద దానికి మొత్తం 3 పీస్ మౌల్డ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఉపయోగిస్తున్నాము. అలాగే ఈ మౌల్డ్స్కి సంబంధించి మనకి ఈ మౌల్డ్స్ని దేంతో తయారు చేస్తారు అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది హై సిలికా శాండ్తో తయారు చేస్తారు. ఈ మౌల్డ్స్ని దేంతో తయారు చేస్తారు? హై సిలికా శాండ్తో దీన్ని తయారు చేస్తారు. మీరు మౌల్డ్ ఎప్పుడే పట్టుకుంటే ఇసుకలాగా ఉంటుంది అనమాట. అది దాన్ని హై సిలికా శాండ్తో తయారు చేస్తారు ఆ మౌల్డ్స్ అనమాట. హై సిలికా శాండ్. దాంట్లో ఇంకేం కలుపుతారంటే సోడియం సిలికేట్ను కూడా అందులో యాడ్ చేస్తారు. హై సిలికా శాండ్ విత్ సోడియం సిలికేట్. రెండింటిలో హై సిలికా శాండ్ అండ్ సోడియం సిలికేట్లు తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అందులో నుండి ఏం చేస్తారంటే కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తారు. CO2ని పంపిస్తారు అన్నమాట. మౌల్డ్లో నుంచి CO2ని పంపిస్తారు. మనకి మౌల్డ్లో నుంచి చూడండి, మౌల్డ్కు ఉన్న లక్షణం ఏంటంటే అది ఒక స్పాంజ్ టైప్ అనమాట. అంటే అది మౌల్డ్ ఎలా ఉంటుంది? ఒక స్పాంజ్ టైప్ అనమాట. అంటే స్పాంజ్ టైప్ అంటే నొక్కితే మెత్తగా ఉంటుందని కాదు. స్పాంజ్ అనేది
ఎలాగైతే స్పాంజ్ నీటిలో పెట్టామనుకోండి దగ్గరలో ఉన్న నీరు అంతటినీ లాక్కుంటుందా లాక్కోదా? సేమ్ మౌల్డ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఈ మాల్టెన్ మెటల్ని అదే కరిగించినటువంటి మెటల్ అనేది లోపల మౌల్డ్లో పడుతుందో, మౌల్డ్లో పడిన తర్వాత ఆ మెటల్లో నుంచి వచ్చేటువంటి గ్యాస్లు ఉంటాయి కదా, ఆ గ్యాసెస్ అనేవి ఈ మౌల్డ్లో ఉన్నటువంటి చిన్న 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 కన్నాల నుంచి బయటికి రిలీజ్ అవుతాయి అనమాట గ్యాసెస్. అందులో నుంచి రిలీజ్ అవుతాయి గ్యాస్లు అనమాట. అందుకని ఏం చేస్తారంటే ముందుగా ఈ మౌల్డ్కి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని అందులో నుంచి పంపిస్తారు. ఏది మౌల్డ్లో నుంచి బయటకు వస్తుందా లేదా, మౌల్డ్ అంతా నీట్గా ఉందా లేదా, మౌల్డ్లో నుంచి బయటికి గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయా లేదా అనేటట్టు ఇది పంపిస్తారు అన్నమాట. సో ఎప్పుడైతే మెటల్ వేసాం మెటల్లో వచ్చినటువంటి రిలీజ్డ్ గ్యాస్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ మౌల్డ్లో నుంచి బయటికి రావాలి. అంటే ఆ మౌల్డ్కి పెర్మియబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. పెర్మియబిలిటీ అనే ఒకటువంటి పెర్మియబిలిటీని ఇస్తారు. పెర్మియబిలిటీ అంటే అర్థం ఏంటి? లీక్ అవ్వడం. పెర్మియబిలిటీ అంటే అర్థం ఏంటి? లీకేజ్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మట్టిలో నుంచి వాటర్ అలా చిన్న చిన్న చినుకు 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 ఎలాగైతే బయటికి మట్టిలో నుంచి బయటికి రిలీజ్ అవుతుందో వాటరు, దాన్ని పెర్మియబిలిటీ అంటాం. సో పెర్మియబిలిటీ అనేటువంటి ఒక గుణం అనేది దీనికి అక్కడ ప్రొవైడ్ చేస్తారంటే ఆ మౌల్డ్లో చిన్న 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 హోల్స్ చిన్న 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 కన్నాలు అంటే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఎప్పుడైతే గ్యాస్లో నుంచి రిలీజ్ అయినటువంటి మెటల్లో నుంచి రిలీజ్ అయినటువంటి గ్యాస్ అనేది ఆ మౌల్డ్లో నుంచి బయటికి వచ్చేస్తారు. అందుకు అనుగుణంగా ఈ డ్రై మౌల్డ్ అనేది తయారు చేస్తారు. ఇట్ మీన్స్ మౌల్డ్ అనేది తయారు చేస్తారు. 3 పీస్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మౌల్డ్స్ అనేవి మనకి తయారు చేస్తారు. ఈ మౌల్డ్ యొక్క లైఫ్ 12 months. మౌల్డ్ యొక్క లైఫ్ అంతా 12 months, 1 year. మౌల్డ్స్ మనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మౌల్డ్ ఎప్పుడైతే మనం ఫిక్సింగ్ చేస్తామో ట్రాక్కి ఏవైనా క్రాక్లు ఏవైనా ఉన్నాయా, క్రాక్లు ఏవైనా ఉన్నాయా, లేదంటే తడిగాని ఏమైనా తడిగా ఉన్నదా, అంటే వెట్ అయిపోయింది అనుకో తడిగా ఉన్న మౌల్డ్ని వాడకూడదు, క్రాక్ ఇచ్చినటువంటి మౌల్డ్ని కూడా మనం వాడకూడదు. కాబట్టి మౌల్డ్ మాత్రం ఫిక్సింగ్ చేసే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయాలి. అటు ఇటు ఎలా తిప్పాలి, చూడాలి, క్రాక్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఒక క్రాక్ నువ్వు కానీ పెట్టేశారనుకోండి ఏమవుతుంది, మెటల్ లీక్ అయిపోతుంది. వెట్ నువ్వు వాడారనుకోండి ఏమవుతుంది, పోరోసిటీ వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వాటిని గమనించాలి. అయితే మౌల్డ్ వర్షాలు అన్ని పట్టుకుపోయాం, వెల్డింగ్ టీం ఉంది, వెల్డింగ్ టీం తీసుకుపోయారు, అన్నీ పోయాయి. అయితే అక్కడ అసలు వెల్డింగ్ ఏ రకంగా చేస్తారు ఏంటి ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం.